రూపాయలే కదా ఎంతల్లా 150 రూపాయలు ఎంత మంచిగా ఉన్నాయో చెప్పులు ఎంత మెత్తగా ఉన్నాయో ఎండకు మన కాళ్ళు వేసుకొని నడిచినా కూడా కొన్ని కాళ్ళు వేసుకొని నడిచినా కూడా వేడి అనేది ఉండదు బాబాయ్ 30 జతలు తీసుకొచ్చిన అన్నీ అయిపోయినాయి ఇది ఒకటే ఉండదు ఇప్పుడు బస్ వచ్చింది కదా నేను వెళ్ళిపోతానే డబ్బులు ఎందుకు ఉన్నాయి బాబాయ్ డబ్బులు ఉన్నాయి కదా జేబులా అన్ని బాగానే ఉంటాయి అవి పైసలు కావా సరే 100 రూపాయలు అయిపోయినాయి అంకుల్ ఇంకా పైసలు కావు సరే 50 రూపాయలు తీసుకోవచ్చు ఇంత తక్కువ రేట్కి వాళ్ళు ఇస్తారా అన్నీ అయిపోయినాయి ఇది ఒక జత ఉన్నది తీసుకో సరే మరి నువ్వు ఎక్కింత పోయి చెప్పు నీ నోట్ల వెళ్ళి మాట్లాడలేదు బాబాయ్ వద్దు కాదు నీ నోట్లకి వెళ్ళి చెప్పు ఎంత వస్తాయన్న ఇంత ఈ బిడ్డ తీసుకుంటాంటే అదో లేపుకుంటుంది వద్దు వద్దు 100 అన్నవు 50 అంట అన్నవు 150 చెప్పిన మీ దగ్గర ఎంత ఉన్నాయో చెప్పు ఎంత 100 ఉన్నాయా మరి తీసుకో సరే 100 ఉన్నాయి కదా వాళ్ళకి ఇంత మంచి చెప్పలు ఎవరన్నా ఇస్తారా కూరగాయలు ఎలాగోతే రేపు వచ్చి ఆఫర్ ఉంటే పోతుంది తొందరగా ఏంటిది కూరగాయలు ఇంటి కడితే మళ్ళీ పోవచ్చు కానీ మళ్ళీ పోతే రావు కదా తీసుకోవాలి అడగట్టుకుంటాయి కదా అట్లా అనద్దు పోయేదాన్ని నన్ను పిలిచినావు కదా పోయేదాన్ని నన్ను పిలిచావు కదా నేను తీసుకుంటా ఎంత దూరం పోతానో చెప్పు ఎంత ఇస్తావు సరే కదా మాట చెప్పేసి పెళ్లిలో నువ్వు అన్నది కరెక్ట్ వ్యవసాయం చేసినప్పుడు పెళ్లి ఫంక్షన్ పోయేటప్పుడు వేసుకోవాలి సరే ఎంత మరి ఎంత ఇస్తావా చెప్పాలి మరి పోయేదాన్ని నన్ను పిలిచావు కదా నేను తీసుకుంటా సరే ఎంత ఇస్తావో ఒక మాట చెప్పేసి ఇక నేను పోతా బస్ వచ్చిందే బస్సు వస్తే మళ్ళీ 7 గంటలకు ఉంటుంది సరే పోయేదాన్ని నువ్వే పిలిచినావు అన్నీ అయిపోయినాయి ఇది ఒక చేతి ఉన్నది అని నేను అన్నా అంకుల్ నాకు కూడా వేయండి అంకుల్ 10 రూపాయలు అయినాయి రుతికేనా అంజల్తో పోయేదాన్ని నన్ను పిలిచినావు నేను తీసుకుంటాను 30 జతలు చెప్పు తీసుకుంటే అన్నీ ఇంటికాడ కూరగాయలు ఏమంటే ఆఫర్ వచ్చినవే నీ భార్య కదా వాళ్ళ ఆఫర్ వచ్చింది అందుకే నేను ఈ చెప్పులు తీసుకున్నా కూరగాయలు
అట్లా చెప్పి తీసుకో సరే ఎంతో అంత రుచిగా తీసుకో అందరూ వెళ్ళిపోతాను నేను పోతానని తీసుకో సరే ఏదో ఒక ముచ్చట చెప్పు ఇది తింటానికి అయిపోతుంది కదా బంక బరువుతాయి చెప్పులుగో అగో వ్యవసాయ పనులు పనిచేస్తాయి అవి వ్యవసాయ పనులు పనిచేస్తాయి ఇంట్లో ఫంక్షన్లో పోతానికి ఇవి పనిచేస్తాయి వేసుకుంటున్నావు బాబాయ్ ఎంత బాగుంది చెప్పు వేసుకుంటున్నావు అది ఇప్పుడు ఈ కాలుకి వేసుకుంటున్నావు ఇక ఇది వేసుకోవాలి సరే ఇక నీ మీద ఉత్తగా జోక్ చేసిన బాబాయ్ అందుకే యూట్యూబ్ ఛానల్ మాది ఒక టార్ చెప్పు టార్ చెప్పు టార్ చెప్పవా డ్యాన్స్ చేసి చెప్పు ఒక డ్యాన్స్ చేసి చెప్పు బాబాయ్ బాగా జోక్ చేశాను అదే మాది ఉత్తగా జోక్ చేసిన మంచిగానే ఉన్నాయి చెప్పు సరే బాయ్ బాయ్ బాయ్